హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. యాపిల్ అనే ప్రోడక్ట్ని మనం ఈ రోజుల్లో మార్కెట్లో ఒక ప్రీమియం ప్రోడక్ట్గా అయితే మనం చూస్తున్నాం. అలాంటి యాపిల్ కంపెనీ నుంచి వచ్చిందే మన మ్యాక్ 4 మినీ. ఈ లేటెస్ట్గా రిలీజ్ అయిన ఈ మ్యాక్ 4 మినీ ప్రోడక్ట్ని అయితే మనం M4 చిప్ ఎడిషన్తో మనం చూడొచ్చు. ఈ M4 ఎడిషన్ చాలా ఎఫిషియెంట్గా, ఎంతో పర్ఫార్మెన్స్ యూనిట్గా మార్కెట్లో అయితే అందరూ చెప్పుకుంటున్నారు. అటువంటి ఒక ప్రోడక్ట్ని మన యూజర్స్కి అందుబాటులోకి తీసుకురావాలి, ఆ ప్రోడక్ట్ని అన్బాక్స్ చేసి దాని కంటెంట్స్ ఏంటో చూపించాలి అనే ఉద్దేశంతో మనం ఈ ప్రోడక్ట్ని అయితే ఈరోజు తెప్పించడం జరిగింది. మనం ఈ ప్రోడక్ట్ని యాపిల్ అఫీషియల్ సైట్ నుంచి దీన్ని అయితే పర్చేస్ చేయడం జరిగింది. ఈ M4 ఎడిషన్లో మనకి టోటల్ 3 మోడల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఒకటి 16 GB ర్యామ్ విత్ 256 GB స్టోరేజ్, సెకండ్ 16 GB విత్ 512 GB స్టోరేజ్, అండ్ థర్డ్ 24 GB ర్యామ్ విత్ 512 GB స్టోరేజ్తో మనం ఈ యూనిట్ని అయితే మనం చూడొచ్చు. దీని ప్రైస్ విషయానికి వస్తే దాదాపు 49,900 రూపీస్, 69,900 రూపీస్ అండ్ 89,900 రూపీస్గా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. మనం ఈరోజు ఆర్డర్ చేసిన ఈ ప్రోడక్ట్ అయితే మాత్రం ఇది బేస్ మోడల్ అని చెప్పాలి. దీన్ని మనం కేవలం 49,900 రూపీస్కే సొంతం చేసుకున్నాం. దీని ఎంఆర్పి ధర 59,900 రూపీస్గా ఉన్న దీన్ని స్టూడెంట్ డిస్కౌంట్తో యాడ్ చేయడం వల్ల మనకి 49,900 రూపీస్కే వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్రోడక్ట్ని మీకు ఇప్పుడే అన్బాక్స్ చేసి దీంట్లో ఉన్న కంటెంట్స్ అన్నీ కూడా నేను ఇప్పుడే చూపిస్తాను. బాక్స్ విషయానికి వస్తే ఇది చాలా కాంపాక్ట్గా ఉందని చెప్పాలి. యాజ్ యూజువల్గా మనకి యాపిల్ వాళ్ళు అయితే ఎనీ ప్రోడక్ట్ని వాళ్ళ ఒక వైట్ బాక్స్లో చాలా మంచి ప్యాకేజ్తో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే పైన మనకి యాపిల్ లోగో కనపడుతుంది, ఫ్రంట్ మ్యాక్ అండ్ సైడ్లో మినీ అనే వర్డింగ్స్ని కూడా మనం చూడొచ్చు. ఈ కింద చూసినట్లయితే ఈ బాక్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇది బేస్ మోడల్, అంటే 16 GB ర్యామ్ అండ్ 256 GB స్టోరేజ్తో అయితే ఇది వస్తుందన్నమాట. దీంట్లో మనకి కంప్లీట్ సీరియల్ నెంబర్, మోడల్ అండ్ కంప్లీట్ మేక్ డీటెయిల్స్ని వీళ్ళు పొందుపరచడం జరిగింది. ఇంకా సైడ్ విషయానికి వస్తే ఈ కింద లేబుల్ మీద దీని ఎంఆర్పి డీటెయిల్స్, దీని మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ అండ్ డేట్, దాంతోపాటు కస్టమర్ సపోర్ట్ని కాంటాక్ట్ చేయడానికి డీటెయిల్స్ కూడా విత్ బార్కోడ్ని వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడే ఈ బాక్స్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను. యాపిల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే వీళ్ళు ప్యాకింగ్కి ఎంత కేర్ అయితే తీసుకుంటారో ఓపెన్ చేయడం కూడా అంతే ఈజీగా సెట్ చేస్తారు. ఈ కింద స్ట్రాప్స్ మనం చూసినట్లయితే దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసి ఈ ప్రోడక్ట్ని మనం ఈజీగా అన్బాక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మనం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న ఈ యాపిల్ మ్యాక్ మినీ 16 GB ర్యామ్ అండ్ 256 GB స్టోరేజ్తో వచ్చే ప్రోడక్ట్ని మనం అయితే చూస్తున్నాం. ఇది చాలా కాంపాక్ట్గా ఉందని చెప్పాలి. ఈ మ్యాక్ మినీలోని డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఈ బాక్స్లో కంటెంట్స్ ఏమొచ్చాయో ముందు మీకు చూపిస్తాను. దీంట్లో కేవలం ఒక పవర్ కేబుల్, ఇది ఒక 1.8 మీటర్ పవర్ కేబుల్ని అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ కేబుల్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. దాంతోపాటు కొన్ని మాన్యువల్ కూడా వీళ్ళు ఇచ్చారు. అంతే, ఈ బాక్స్లో మనం ఇంతకు మించి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. యాపిల్ ఈ మధ్యన చాలా పొదుపైపోయింది. అంటే ఏ ఎక్స్ట్రా యాక్సెసరీస్ని కూడా వీళ్ళు బాక్స్లో అయితే ఇవ్వడం జరగట్లేదు. ఇంక్లూడింగ్ మీరు ఐఫోన్స్లో కూడా చూసినట్లయితే వాళ్ళు ఛార్జర్ని కూడా ఇవ్వడం మానేశారని చెప్పాలి. ఇంకా ముఖ్యంగా మన మ్యాక్ మినీ విషయానికి వస్తే ఇది చాలా బాగుంది బాస్. ఇది కంప్లీట్ అల్యూమినియం మెటల్ బాడీతో తయారు చేయడం వల్ల చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. మీరు చూసినట్లయితే హార్డ్లీ నా చేయి ఎంత ఉందో ఆ సైజులోనే మీరు చూడొచ్చు. నాకు తెలిసి మ్యాక్సిమం ఇది 6 ఇంచెస్ 5 to 6 ఇంచెస్ మధ్యలో అయితే ఉంటుంది. అండ్ దీని పోర్ట్స్ విషయానికి వస్తే ఫ్రంట్లో మనం 2 USB పోర్ట్స్ని చూడొచ్చు. వీటిని మీరు స్టోరేజ్ కోసం అయితే యూజ్ చేయొచ్చు.
ఇందాక మీకు చెప్పినట్టుగా ఇది 16 GB ర్యామ్ అండ్ 256 GB స్టోరేజ్తో మాత్రమే వస్తుంది. 256 GB ఈ రోజుల్లో మనకి చాలా తక్కువనే చెప్పాలి. కాకపోతే దీంట్లో హై ఎండ్కి వెళ్ళాలంటే ప్రతి వేరియంట్ మారే కొలది మనం దాదాపు 20,000 రూపాయలు ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. నేనైతే పర్సనల్గా ఈ యాపిల్ ప్రోడక్ట్స్ వాడేవాళ్ళు మాత్రం బేస్ వేరియంట్కి వెళ్ళమని చెప్తాను. ఎందుకంటే 16 GB ర్యామ్ అన్నది చాలా ఎక్కువ అని చెప్పాలి. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే ఆ 20,000 రూపీస్లో మీరు దాదాపు 4 TB నుంచి 8 TB హార్డ్ డ్రైవ్ని, ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ని మీరు ఈజీగా పర్చేస్ చేయొచ్చు. మీకు వెస్ట్రన్ డిజిటల్ అండ్ సీగేట్ వంటి ఎన్నో పాపులర్ బ్రాండ్స్లో మీకు ఎన్నో మంచి మోడల్స్ అయితే దొరుకుతాయి. అదే మీకు పర్ఫార్మెన్స్ హార్డ్ డ్రైవ్ కావాలి అంటే ఎస్ఎస్డీస్ని కూడా అదే 20,000 రూపాయలు చాలా మంచి కాన్ఫిగరేషన్లో మీరు పర్చేస్ చేసుకుని ఈ ఫ్రంట్ ఇచ్చిన 2 USB పోర్ట్స్తో మీరు కనెక్ట్ చేసుకుని ఈ యాపిల్ మ్యాక్ మినీ యొక్క స్టోరేజ్ని అయితే మీరు పెంచుకోవచ్చు అనమాట. దీంతోపాటు ఫ్రంట్ మనకి ఒక 3.5 mm ఆడియో జాక్ని అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది ఒక డెస్క్టాప్ యూనిట్, అంటే దీంట్లో ఒక ఇన్బిల్ట్ స్పీకర్ని ఇచ్చినా ఇది చాలా చిన్న స్పీకర్ అనమాట. దీని సౌండ్ చాలా తక్కువగా వస్తుంది. అంటే మీరు ఒక లిమిటెడ్ యూజర్ అయ్యి ఉండి లైట్ మ్యూజిక్ వినాలి అనుకుంటే దీంట్లో ఉన్న బిల్ట్ ఇన్ స్పీకర్ సరిపోతుందని చెప్పాలి. కానీ మీరు ఒక మ్యూజిక్ లవర్ అయితే మంచి సౌండ్ ఎఫెక్ట్స్తో వినాలి అని అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఒక మంచి సౌండ్ సిస్టమ్ని మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. దాన్ని కనెక్ట్ చేయడానికి మీరు ఏదైనా 3.5 mm ఆడియో జాక్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, లేదా దీంట్లో బిల్ట్ ఇన్ బ్లూటూత్ వైర్లెస్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. మీ దగ్గర ఎటువంటి బ్లూటూత్ వైర్లెస్ స్పీకర్ సిస్టమ్స్ ఉన్నా దాన్ని దీంతో కనెక్ట్ చేసుకుని బ్రహ్మాండమైన సౌండ్ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పాలి. ఇంకా ఫ్రంట్లో ఒక టైనీ LED ఇండికేటర్ని కూడా వీళ్ళు ఇచ్చారు. అంటే ఈ యూనిట్ పవర్ ఆన్ అయినప్పుడు ఈ ఇండికేటర్ మీకు చెప్తుందన్నమాట, లైక్ ఇది పవర్ ఆన్ అయ్యిందా లేదా స్లీప్ మోడ్లో ఉందన్నది డిఫరెంట్ లైట్ కలర్స్తో ఇది ఇల్యూమినేట్ అవుతుంది. ఇంకా కింద విషయానికి వస్తే వీళ్ళు పవర్ బటన్ని ఇవ్వడం జరిగింది. ఇది కొంచెం రాంగ్ ప్లేస్లోనే ఇచ్చారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా మీరు యూనిట్ పవర్ ఆన్ చేసుకోవాలి అని అనుకుంటే ప్రతిసారి యూనిట్ లిఫ్ట్ చేసి కింద పవర్ బటన్ నొక్కాల్సి వస్తుంది. అయితే యాపిల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ యూనిట్ని మీరు యాక్చువల్గా పవర్ ఆఫ్ చేయాల్సిన పని లేదు. మీరు కనుక ఈ ప్రోడక్ట్ని వాడట్లేదు సర్టెన్ మినిట్స్ తర్వాత అని అనిపిస్తే ఆటోమేటిక్గా ఇది సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే మీ ఎనర్జీ అండ్ పవర్ సేవింగ్స్ని అయితే ఇది బాగా పెంచుతుందని చెప్పాలి. అంతేకాకుండా కింద మీరు చూసినట్లయితే వీళ్ళు ఒక ఎయిర్ ఛాంబర్ని అయితే ఇవ్వడం జరిగింది. లోపల ఫ్యాన్ ఇచ్చారు. అంటే మీరు లాంగ్ టైం యూస్ చేసిన ఆర్ మీరు గేమింగ్ కానీ ఆర్ ఎనీ ప్రొఫెషనల్ ఎడిటింగ్ చేసినప్పుడు ఈ CPU బాగా హీట్ అయినప్పుడు ఈ ఎయిర్ ఛాంబర్ కూల్ చేసి ఎయిర్ అయితే ఈ విధంగా బయటకు రావడానికి బాగా ఉపయోగపడుతుందని చెప్పాలి. స్పీకర్ కూడా దీంట్లోనే బాగా ఇంటిగ్రేట్ చేశారు. ఇంకా బ్యాక్ విషయానికి వస్తే దీనికి ఒక పవర్ కార్డ్, మనం ఇందాక చూసిన 1.8 మీటర్ పవర్ కార్డ్ అండ్ ఒక ల్యాన్ పోర్ట్, ఒక HDMI పోర్ట్ అండ్ 3 థండర్ బోల్ట్ పోర్ట్స్ని అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మీరు HDMIతో ఎనీ డిస్ప్లేని, అంటే మార్కెట్లో కేవలం మీరు యాపిల్ డిస్ప్లేనే కొనాల్సిన పని లేదు, ఎనీ కైండ్ ఆఫ్ డిస్ప్లేని ఈ HDMI పోర్ట్ ఆర్ C టైప్ సపోర్ట్ చేసే ఎనీ థండర్ బోల్ట్ డిస్ప్లేస్ని మీరు ఈ 3 పోర్ట్స్కి, అంటే మీరు ఈ 4 పోర్ట్స్కి కనెక్ట్ చేసి మీరు యూస్ చేసుకోవచ్చు. ఒకేసారి ఈ థండర్ బోల్ట్ పోర్ట్స్ ఇవి 6K డిస్ప్లేని అయితే ఇవి సపోర్ట్ చేస్తాయి. కాబట్టి 3 డిస్ప్లేస్ని ఎట్ ఎ టైం మీరు కనెక్ట్ చేసుకుని ప్రొఫెషనల్ ఎడిటింగ్ ఆర్ గేమింగ్ని అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పాలి. ఇంకా ఈ యూనిట్ విషయానికి వస్తే ఇది చాలా పవర్ఫుల్ యూనిట్. ఒక డెస్క్టాప్ని ఇంత పవర్తో ఇంత స్మాల్ బాక్స్లో వీళ్ళు తయారు చేశారు అంటే చాలా గొప్ప విషయం అని మనం చెప్పాలి. ఎందుకంటే ఇది 16 కోర్ న్యూరో ఇంజన్తో వస్తుంది. దీని పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుందంటే మీరు ఎనీ అప్లికేషన్, అంటే ఎనీ హై ఎండ్ అప్లికేషన్ మీరు యూజ్ చేసినా చాలా స్మూత్ అండ్ ఎఫిషియెంట్గా రన్ అవుతుంది అనమాట. అండ్ దీంట్లో మీరు కంపల్సరీగా ఇది ఒక కేవలం డెస్క్టాప్ యూనిట్ అవ్వడం వల్ల మీరు కంపల్సరీగా దీంతోపాటు ఒక వైర్లెస్ మౌస్ అండ్ కీబోర్డ్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక యూపీఎస్ని అయితే కంపల్సరీగా తీసుకోమని చెప్తాను. ఎందుకంటే దీంట్లో బిల్ట్ ఇన్ బ్యాటరీ అయితే ఏమీ లేదు. మీరు బయటకు క్యారీ చేద్దాం అనుకున్నా దీంట్లో బ్యాటరీ లేకపోవడం వలన దీన్ని యూజ్ చేయడం అయితే కుదరదు. ఇది కంప్లీట్ హోమ్ అండ్ డెస్క్టాప్ యూనిట్ మాత్రమే. దీనికి మీరు ఒక యూపీఎస్ని కనుక తీసుకున్నట్లయితే పొరపాటున ఎనీ పవర్ ఫ్లక్చుయేషన్స్ ఆర్
పవర్ పోయినప్పుడు మీకు మీ డెస్క్టాప్ అయితే టర్న్ ఆఫ్ అవ్వకుండా ఉంటుంది. మనం గతంలో యాపిల్ టీవీ 1, యాపిల్ టీవీ 2 ఇలా ఎన్నో మోడల్స్ని అయితే మనం యూజ్ చేయడం జరిగింది. దాంతో కంపేర్ చేస్తే ఈ సైజ్ చాలా కాంపాక్ట్గా ఉందని చెప్పాలి. ఇంకా యూసేజ్ విషయానికి వస్తే ఇది స్టూడెంట్స్ అండ్ హై ఎండ్ గేమింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎడిటింగ్ యూజర్స్కి మాత్రం చాలా చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. మీకు కనుక యాపిల్ ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఒక ప్రీమియం డెస్క్టాప్ ఎక్స్పీరియన్స్ మీకు కావాలి అని అనిపిస్తే మాత్రం కంపల్సరీగా ఈ మ్యాక్ 4 మినీని నేనైతే సజెస్ట్ చేస్తాను. కానీ ఎవ్రీథింగ్ కమ్స్ అట్ ఎ కాస్ట్ అన్నట్టుగా ఎనీ యాపిల్ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేసినప్పుడు దీని యొక్క ప్రైస్, అంతేకాకుండా దీంట్లో మీరు పర్చేస్ చేయాల్సిన అప్లికేషన్స్ కాస్ట్ కూడా ఆ విధంగానే ఉంటాయి. అయితే యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా ఆ విధంగానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ని కనుక మీరు పర్చేస్ చేయాలనుకుంటే యాపిల్ స్టోర్కి వెళ్ళి మీ స్టూడెంట్ ఐడితో 10,000 రూపీస్ డిస్కౌంట్లో కేవలం 49,900 రూపీస్కే మీరు పొందొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన యాపిల్ మ్యాక్ మినీ M4 యొక్క విశేషాలు. వచ్చే వారం మరొక కొత్త ఎపిసోడ్లో మరొక కొత్త ప్రోడక్ట్ని అన్బాక్స్ చేస్తూ ఆర్ రివ్యూ చేస్తూ మీకు మళ్ళీ కనిపిస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. కెమెరామ్యాన్ వెంకట్తో మీ వాసు.